స్నేహానికి ఎందుకు విలువలిస్తున్నాడు? దేవుడి కంటే, దేవుని మాట కంటే ఆ స్నేహం ఎక్కువ. మనకు అట్లా అయిపోయింది. ఇప్పుడు స్నేహాలు ఎక్కువ, ఫ్రెండ్షిప్లు ఎక్కువ, వాళ్ళదే ముఖ్యం, వాళ్ళ మాట మనకు మెయిన్. దేవుని మాట వద్దు, దేవుని చిత్తం వద్దు, ఏమద్దు. వాళ్ళు ఏం చెప్తారు, ఫ్రెండ్స్ ఏం చెప్తారు? జాగ్రత్త, మన ఫ్రెండ్షిప్లు ఎట్లున్నాయో మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఫ్రెండ్షిప్ ఎవరైనా సరే, ఏదైనా సరే ఖండించేది నేర్చుకోవాలి. మనం ఆపోలే ఏకీపించకూడదు. మనం ప్రారంభం ఎంత గొప్పగా ఉంది, దేవుని చిత్తానుసారంగా నడిచాడు. మరి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని వీధి వీధికి, మరి పట్టణంకి తీసుకెళ్ళి ప్రకటింపజేసి అందరినీ కూడా యెహోవా వైపు మళ్ళించాడు. కానీ తను చెప్పిన మాట మీద తను నిలబడలేదు. కేవలం ఫ్రెండ్షిప్ కారణం, భయభక్తులు లేని